శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణవాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మహనీయులు మహాత్ములు దాంట్లో ఇవాళ ఎపిసోడ్ 2 చెప్పుకోవాలి. క్రితం అంటే ఎపిసోడ్ 1లో ఏం చెప్పుకున్నామంటే భారతతీర్థ మహాస్వామి వారి యొక్క గురువు గారు అన్నమాట. ఆయన ముందరైన మహాతపస్వి శ్రీమతులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారి గురించి కొన్ని జీవిత విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2 చెప్పుకుందాం. దీంట్లో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి వారి గురించి చెప్పుకుందాము. ఇది నిజంగా చెప్పాలి, చదివాను కానీ జ్ఞాపకం లేదు. అయినా కానీ మీ ముందు ఉంచుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుందన్నమాట. స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2. ఆధ్యాత్మిక సాధకులకు ఏ జీవన్ముక్తునికి చరిత్రము సాధనోపకారి అయి మార్గదర్శకం అవుతున్నదో, ఎవరు నియమ నిష్టలతో మహర్షుల సంప్రదాయములను అనుసరించి బ్రహ్మవిద్యను సాధించి తత్వజ్ఞానంలో భాషించలో వేద శాస్త్రసారం గ్రహించి తాము ధరించి ఇతరులను తరింపు చేయుట కన్నా స్వాధ్యాయ ప్రవచన తపస్సు ఎవరికి వృత్తి ప్రవృత్తి అయినదో, ఆధునిక కాలంలో ఎవరు ప్రప్రథమ సాంగ స్వాధ్యాయ భాస్కరులై వెలుగొందినారో వారే శ్రీ జనార్దన ఆనంద సరస్వతి స్వామివారు. శ్రీ జనార్దన ఆనంద సరస్వతి స్వామివారు వేదాంగములు, వేదార్థము, యోగ మీమాంసాలు అనేక శాస్త్రములను అధ్యాపనములను అసాధారణ రీతిలో గావించి ఆశధర్మోద్ధరణకు అర్హం పాటుపడిన ఆచార్య ఉత్తములు. కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి ఆదరాభిమానములను చూరుకున్న అంతేవాసి. ఆదర్శప్రాయమైన వారి నిస్వార్థ జీవన విధానము, వారి బోధాచరణలు, వారి రచనలు, గంగా ప్రవాహ సదృశమైన వారి ప్రసంగాలు వేలాది మందిని ఉత్తేజపరిచి సనాతన ధర్మ ఆచరణ ఎంతో ఆసక్తిని కలిగించినవి. ఆశ ధర్మాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించి సమకాలీన సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన మహనీయుల్లో శ్రీవారు అగ్రగణ్యులు. జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగేశలాఘ విపర్యయ అన్న ఆర్యోక్తికి నిదర్శనమైన నిలిచిన వారు. వీరి పూర్వాశ్రమ నామము శ్రీ కుప్ప లక్ష్మణ అవధానులు. బ్రహ్మశ్రీ కుప్ప దక్షిణామూర్తి అన్నపూర్ణ దంపతులు. కౌణిసు గోత్రము, ఆపస్తము సూత్రము, కృష్ణయజశాఖకు చెందిన వీరి స్వగ్రామం తెనాలి తాలూకా చివలూరు. సౌమ్యనామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ సప్తమి బుధవారం 3/11/1909 జననం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన 5 ఏళ్లప్పుడు నరక చతుర్దశి నాటి ప్రాతకాలం ఇంటి బయట టపాకాయల తప్పుడు విని యస్య బ్రాహ్మణి రమతే చిత్త నందతి నందతి నందత్యేవా అంటూ గంతులు వేస్తూ ఉంటే తండ్రి ఎందుకు అంత సంతోషం, ఆ పాటకు అర్థం ఏమిటి అని అడిగారట. ఏమో తెలియదు అంటే జవా చెప్పాడే కానీ పూర్వజన్మలోని బ్రహ్మవిద్య అంది వచ్చిన జీవన్ముక్తుడు ఉండటకు నిదర్శనంగా నిలిచిన సంఘటనగా దీనిని చెప్పవచ్చు. వీరికి 11 ఏళ్ల వయసులో తండ్రి పరమపదించగా తెనాలి, వసంతవాడ, ఒంగోలు, విజయవాడ, బందరు, ఏలూరు వంటి పలు గ్రామాలు తిరగవలసి వచ్చింది. అనేక కష్టాలను అనుభవిస్తూ ఎందరో పండితులను సేవించి సంస్కృత ఆంధ్ర సాహిత్యాలు, కృష్ణ యజుర్వేదం, వేదాంగాలు, తర్కమీమాంసాది శాస్త్రాలు, శ్రౌతస్మాత్మ విద్యలు అభ్యసించారు. షడ్దర్శనములలో అసాధారణ ప్రతిభ సాధించారు. వీరి గురువులలో బ్రహ్మశ్రీ వేమూరి రామబ్రహ్మశాస్త్రి, మాండలిక శాస్త్రి వెంకటశాస్త్రి, పినతండ్రి కుప్ప శంకరశాస్త్రి, అన్నగారు కుప్ప ఆంజనేయ శాస్త్రి, భాగవత అన్నపూర్ణయ్య శాస్త్రి వంటి ఉద్దండులున్నారు. పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. తర్వాత ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. 18 ఏట తెనాలి సమీపంలోని కొంచవరం గ్రామస్తులు వేదాంతం వెంకటేశ్వరులు సుబ్బమ్మల కుమార్తె భానుమతితో వివాహం జరిగింది. ఆమె ఐక ఆముష్మిక ఆధ్యాత్మిక సకల కార్యక్రమాల్లోనూ సహస్రధర్మచారిణి సర్వదా సహకరించిన సాధ్యమ తల్లి. కుటుంబ పోషణార్థం 1940 ప్రాంతంలో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయం ప్రెస్లో ప్రూఫ్ రీడర్గా చేరారు. ఆ ప్రెస్లో దిగ్ధంతో పండితులు సంస్కృత ఆంధ్ర గ్రంథాలు అచ్చుగా అవుతుండేవి. వీరు అచ్చు తప్పులు సరిసూచనతో సరిపెట్టగా ఆయా రచనలో దోషాలు సవరిస్తూ ఉండేవారు. ఇక్కడే వీరికి కాశీ కృష్ణాచార్యులు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులతో పరిచయం ఏర్పడింది. విశ్వనాథ వారు
వీరు కట్టే వయోవృద్ధులను వీరి వద్ద వేదాంత అధ్యయనం చేసి శిష్యులైన అయిపోయారు. అంతేగాక తమ రచనలకు అవసరమైన అనేక శాస్త్ర విషయాలు తెలుసుకునేవారట. ఆ ప్రెస్ మేనేజరు శ్రీ కుందా నరసింహమూర్తి గారు వీరికి మిత్రులు, శిష్యులు కూడా అయ్యి వీరి విద్యాభ్యాసాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. విజయవాడలోని స్వధర్మ స్వరాజ్య సంఘం వారు సాంఘ వేదాధ్యయన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. సాంఘ వేదాధ్యయనంలో నిష్ణాతులైన వారికి సాంఘ స్వాధ్యాయ భాస్కర బిరుదు ఇవ్వడానికి నిర్ణయించారు. సంస్థ ప్రారంభించి ఎన్నేళ్లు గడిచిన అభ్యర్థులే ఎవరూ రాలేదు. ఆఖరికి 1947లో శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు సభలో మల్లాది హరిశంకర శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, డోంగ్రే వీరేశ్వర శాస్త్రి పరిరక్షకులు వచ్చారు. వీరి ముందు లక్ష్మణావధానులు గారు తమ అసమాన వేదాశాస్త్ర ప్రతిభను ప్రదర్శించి ఉత్తీర్ణులయ్యారు. సాంఘ స్వాధ్యాయ భాస్కర బిరుదు మొట్టమొదటిగా వీరికే లభించింది. నాటి నుండి నేటి వరకు ఈ బిరుదు పొందిన వారు ముగ్గురు. అవధానులు గారు కాక సన్నిధానం లక్ష్మీనారాయణ గారు, విష్ణుపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ బిరుదు కైవసం చేసుకున్నారు. వీరు బందరు శంకర మఠ వేద పాఠశాలలోను, విజయవాడ శ్రీరామసాంగ వేద పాఠశాలలోను తమ సేవలు అందించి వేదభాష్య సంప్రదాయ పరిరక్షణకు తోడ్పడ్డారు. విజయవాడలో శ్రీకృష్ణామండలం వేదవిత్తు ప్రవర్ధక సభ, విశాఖలో ఉత్తరాంధ్ర వేదసభ, రాయలసీమ తెలంగాణ వేదసభల్లో నెలకొల్పారు. గాయత్రి తత్వం, పంచాయతన పూజ, యజ్ఞ యాగాదులు, వివిధ దేవతాపాసనలు, మంత్ర జప అనుష్ఠానాదుల గురించి విశేష పరిశోధనలు చేశారు. ప్రస్తుతం శృంగేరిపీఠ అనుబంధ సంస్థగా ఉన్న విజయవాడ సపరికరాద్వైత వేదాంత సభ ప్రారంభించింది వీరే. కంచి పరమాచార్య వేదాంత పరీక్షల కోసం నెలకొల్పిన సంవత్సరం 1947లో వీరికి అప్పగిస్తే 35 ఏళ్ల పాటు 1987 వరకు దాని బాధ్యతలు వహించారు. అలాగే 1971 నుంచి 10 ఏళ్ల పాటు లీలావతి గణిత పాఠశాల నడిపారు. వీరి రచనలు తత్వవిదే గీతలు, గురుపాదుగా స్తోత్రం, అనుసంధాన శ్లోకావళి, చిత్తానుశాసనం అనేవి వేదాంత గ్రంథాలు. సంచారాధన, వృత్తిష్టకములు, శంకర భగవత్పాదులు వాక్యవృత్తి, హస్తామలకీయములకు ఆంధ్ర వివరణ, పరమాచార్య శతజయంతి సందర్భంగా శంభోర్మూర్తి పేర్కొనదగినవి. శంభోర్మూర్తి వీరి చివరి రచన. పరమాచార్యుల శతాబ్ది మహోత్సవ కనకాభిషేక సందర్భంలో రాసిన విశిష్ట రచన. లోకరక్షణకై భూపై సంచరిస్తున్న పరమేశ్వరుని జ్ఞానావతారమే పరమాచార్యులని ప్రమాణముగా ఆచార్యుల యథార్థ స్వరూపమును నిరూపణ చేసిన గ్రంథం ఇది. కంచి పరమాచార్యుల పీఠాధిరోహణ షష్ఠి పూర్తి సందర్భం పురస్కరించుకుని 1947లో ధర్మ ప్రచారక పోషక సంఘం విజయవాడ వారు శంకర భగవత్పాదుల 60 సంవత్సరాలను 3 చిన్న పుస్తక సంపుటాలుగా ప్రచురించారు. వాటికి సరళముగా తాత్పర్యములు రాసి వ్యాఖ్యాన సంపాదకత్వం బాధ్యత వహించింది అవధానులు గారే. ఇవి కాక అనేక పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలు గ్రంథపేటికలు వందలాదిగా ఉన్నాయి. వీరి రచనలు అనేకములు ఇంకనూ అముద్రితంగానే పొండిపోయినట్టు తెలియస్తున్నది. ఆ రచనలు సంపాదించి వెలుగులో తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సత్వరము ఈ కార్యం చేపట్టు వారి ప్రశిష్యులు అంతేవాసులు అభిమానుల అవశ్య కర్తవ్యము. సన్మానాల సత్కారాల 1956 విజయవాడ వేద పండిత సభలో సువర్ణ ఘంటా కంకణ ధారణ, 1967 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్మానం, 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ తెలుగు వెలుగు పథక ప్రధానంగా చెప్పుకోదగ్గ సువర్ణ ఘంటా కంకణం ధరించి ప్రప్రథమంగా మాతృమూర్తికి ప్రణమిల్లినారు. ఆ కంకణమును భద్రముగా దాచించారు. మరలా ఎండలను ధరించలేదు. కొంతకాలము తర్వాత కంచి స్వామివారికి సువర్ణ కిరీట సమర్పణ ఏర్పాటు జరుగుతుందని తెలిసి దానికి కంకణము సమర్పించేసేసారు. ఇవి కాక ఆంధ్ర ఇతర రాష్ట్రంలో జరిగిన సత్కార్య సన్మానాలకు లెక్కేలేదు. తురయాసనం స్వీకారం. కంచి స్వామివారు సతారాల్లో బస్ స్టేషన్లో ఉన్నప్పుడు లక్ష్మణరావు గారి దర్శనం కోసం వెళ్ళారు. ఆ స్వామి హఠాత్తుగా నువ్వు సన్యాసం అడిగావు కదా అన్నారు. ఇది ఎప్పటి మాట? 25 ఏళ్ల క్రితం అన్న మాట. ఆశ్చర్యచకితులైన అవధాని గారు చిత్తం అని అన్నారు. అమ్మ లక్ష్మవర్తి వ్రతం గోదానం చేయాలను కదా, వెళ్ళి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రా అన్నారు. విజయవాడలో ఆ కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసుకుని భార్యతో సన్యాసం స్వీకారం దాకా చెప్పారు. ఏమాత్రం చెక్కుతారు ఆత్మస్థైర్యంతో నుంచి సంచి సర్ది భర్త చేతికి అందించి వీడుకోలు పలికింది ఆ ఇల్లాలు.
3 కోట్ల పంచదశి జపం చేసిన మహాసాధి మహోన్నత వ్యక్తిత్వం ఆవిడిది. దుర్మతి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి అంటే 16/5/1981 నాడు సతారాలో ఉగారు స్వామిగా పిలువబడే నారాయణానంద స్వామి వారిచే తురయాశ్రమం ఇవ్వబడింది. శ్రీ జనార్దనానంద సరస్వతి అన్న తురయాశ్రమ నామంతో ఇదంతా పరమాచార్య సంకల్పం అన్న ఆశీస్సుతో జరిగింది. ఉగారు అన్నది బెల్గాం సమీపంలో గ్రామం. ఉగారు స్వామి యువకునిగా ఉన్నప్పుడే బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసాశ్రమం స్వీకారం చేశారు. సంస్కృతము మరాఠీ భాషల్లో మంచి కవులు, గాయకులు, ప్రవచనకర్తలు, సనాతన ధర్మ ప్రచారకులుగా ప్రసిద్ధి చెందినవారు. వైరాగ్య విష్ణునిష్ట శ్రీవారి పూర్వాశ్రమం ధర్మపతి శ్రీమతి భానుమతి గారు పరమపదించిందన్న వార్త తెలిసినప్పుడు నిశ్చింతగా యథాప్రకారంగా తన దినచర్యలో తాముండ్రి అంతేవాసులు కొందరు ఓదార్పు మాట చెప్ప ప్రయత్నించగా ఆమె దేవతా సాక్షాత్కారం సంజీవి శుభగడిలో నిష్క్రమించింది. ఇది సంతసించవలసిన విషయం అన్నట్ట. కనిష్ట పుత్రిక క్యాన్సర్తో మరణించినప్పుడు పెద్దలు దివంగతుడైన విషయం తెలిసినప్పుడు చేయడం కూడా ఉద్వేగమే మాత్రం లేకుండా నిర్లిప్తతోనే ఉన్న ద్వంద్వాతీతులు చిత్తప్రజ్ఞులు. స్వామివారి కాలు విరిగినప్పుడు మూలసంఖ్య వ్యాధికి పురుగు కుట్టి పెద్ద కురుపు అయినప్పుడు శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు ఇచ్చిన మత్తుమందులు పనిచేయలేదు. ఆయా సందర్భాల్లో కూడా కుంభకయోగం, ఆమనస్క యోగ సిద్ధులు సాధన చేసిన వారు ఎట్టి ఉద్వేగం లేక ప్రశాంతంగా చిత్తప్రజ్ఞులుగా ఉన్నారు. మహాప్రస్థానం శంకర భగవత్పాదులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ముండగు మహనీయులందరికీ శ్రీశైల క్షేత్రం అన్న అభిమానం. స్వామివారు కూడా చర్మదశలో ఎక్కువగా శ్రీశైలంలోనే గురువు గడుపుతూ ఉండేవారు. స్వామివారు దేహత్యాగానికి 3 వారాల ముందు శ్రీశైలం చేరుకున్నారు. చివరికి వైశాఖ శుద్ధ విద్య మంగళవారం 14/5/2002 నాటి రాత్రి 10 గంటల ప్రాంతంలో యోగారూఢులై విదేహముక్తులయ్యారు. పూర్వాశ్రమంలో పుత్రుడు శిష్యులు కొద్దిమంది కలిసి శ్రీశైలం కోట్లింగాల ఘట్టంలో నిలసమాధిగా ఉంచిన తొలి స్వామివారి భౌతిక ప్రస్థానం సమాప్తమైంది. అదితి బోధ ఆచరణల ద్వారా జీవితంలో సార్థకమరించుకున్న ధన్యజీవి. వేదాధీన అధ్యాపనంలో మేరు శిఖరమై వెలుగొంది వేదపురుష సేవలో తరించి సనాతన ధర్మాచరణలో సమాజానికి మార్గదర్శకులై భాసిల్లిన యతిలోక చక్రవర్తి శ్రీ జనార్దన ఆనంద సరస్వతి స్వామి జ్ఞానానందగణాయస్య మూర్తిర్వాచస్య భావనా శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ నమః. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.